సార్ నమస్తే అండి. సార్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది, అసలు అది వాడింది నెయ్యే కాదు అంటూ వచ్చిన రిపోర్ట్ని అసలు ఎలా చూడాలంటారు? నిజమేగా, నెయ్యి కాదని చెబుతుంటారుగా. అదన్నీ ఎందుకు? ఇప్పుడు మనం పోయి లడ్డు కొనుక్కొచ్చాము, 3 రోజు తినాది కాలేదుగా. అప్పుడు 3వ రోజు 3 రోజు తినాది కాలేదుగా. 3 రోజు కాదు, ఫస్ట్ రోజే చెత్త తిన్నట్టుంది. ఇది గడ్డి ఏం తిట్టుంది అనుకునేవాళ్ళం. మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఏం తింటుంది అసలు, దాని రుచి లేదు, అసలు సప్పంగా చెక్క ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు మనం తెచ్చాం, మన చెబుతా డేట్లతో చెబుతా. మన డిసెంబర్ 20వ తారీఖు పోయా, ఇవాళ తారీఖు ఎంత? 27. 40 రోజులకు ఉంది. మా ఇంటి రా చూపిస్తా, సువాసనలు కొడుతుంది 40 రోజుల పాటు. ఇస్ ఇట్ పాసిబుల్? అసలుకి అది వచ్చి పెడతా ఇప్పుడు. మరి గతంలో 3 రోజులు కూడా నిలబడి ఉండని లడ్డు ఈ రోజు అందులో పోయింది పామ్ ఆయిల్ అను ఏదో కెమికల్సేగా. తెలియని జనం ఉంటే కదా, అక్కడ అదే లడ్డు ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలు ఎందువల్ల అంటారు ఇంత మార్పు వచ్చినా సరే వాళ్ళు ఇంకా లడ్డూలో కల్తీ జరగలేదు, మేము ఉన్నప్పుడు బ్రహ్మాండమైన జరిగింది ఎటు చెబుతారండి? జరిగిందంటే ఎటు చెబుతారు? జరగలేదు, మేము అమృతం పోసామని చెబుతారు. చంద్రబాబు నెయ్యి పోతాడు, మేము అమృతం పోసాము అని చెబుతాడు. మరి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ఒక ప్రచారం అయితే మొదలు పెడుతున్నారు సార్, ఎలా చూడాలంటారు? ఎట్లుంటుందంటే, చంద్రబాబు మన ఎన్డీటీ వాడున్నే 23 లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి, 23 లక్షల కోట్లు విజయవాడ అవుతున్నాయి వరకు మాట పొరపాటు ఉంది. ఒత్తు కాకి కీకి లాగా దాన్ని పట్టుకొని చంద్రబాబు 23 లక్షల కోట్లు అన్నాడని అట్లుంటుంది. ఇది ఒక పొల్లు తేడా పడగానే ఎగతాళి చేస్తారే, 10 పొల్లులు తేడా పడి సరి చేసుకొని మాట్లాడతారు. అది ఊర పిచ్చి మాటలు, పిచ్చి కథ. ఊరకి వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదు. ఆయన మాట్లాడుతా నిద్రపోతా అన్నాడు, మాట్లాడాడు, చూశాడు, ఈ పిచ్చి మాటలతో పోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం సార్. అసలుకి తిరుమల స్వామివారి ప్రసాదంలో కూడా ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందంటారా? అసలుకి మీకు అసలు ఈ లంచాలు అలవాటు పడినోడు రూపాయి కాని చేయాలా? ₹1,00,000 రూపాయి నువ్వు ఎందుకు మానేస్తాడు వరకు వచ్చి? సార్, తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కొండలు ఉన్నాయన్న వ్యక్తికి జరిగిన సంఘటన చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇలా ప్రవర్తించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అసలు ముఖ్యంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఒకటే చెప్తున్నారు, మేము స్వచ్ఛమైన నెయ్యి వాడాము, వీళ్ళు కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం కోసం కేసులు పెడుతున్నారు అనేది వైసీపీ వాళ్ళ వాదన. మరి ఏదో ఒకటి బోకరేసి కొట్టకపోతే నీకు జనం నమ్మాలిగా. వర్క్ మన ఏదో ఒకటి మేము కలిపామని అంటారా? సరే, అసలుకి ఇదంతా ఒకేతే అయితే మరి జగన్మోహన్ కాదండి, నేను చిన్నది ఒకటి చెబుతా. ఇదివరకు మేము పట్టణం వాళ్ళు పురుగు మొదలు కూడా వ్యాపారం చేసేవాడు. మనం కంపెనీని తెచ్చి 700 అమ్మేవాళ్ళం ఒక గ్యాలన్ అనుకోండి, మోనోసిల్లు. అదే 500 బయట ఉండేది, కిరసనాల సగం ఎక్కిచ్చి. నేను కళ్ళారు చూసే ఎన్ని మన మైండ్ పోతూ ఉంటుంది, మన దండకు వస్తూ ఉంటుంది. వాడే ఇల్లు కడుతూ ఉంటాడు, ఇంటి మేడిదిల్లు కిరసనాలు అమ్మినోడు. మరి ఆడే దగ్గర కొంటున్నారుగా. ఏంద్ర మా దగ్గర 700, కంపెనీ రేటు ఒక 50 తగ్గిస్తామని అంటే ఆడ 500 అని 5 కొన్నారు. అటు పురుకు బలం వచ్చింది, ఇటు మీకు లాస్ వచ్చింది. ఇంక బుధాన్ని 100 చెబుతాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సంవత్సరాల తర్వాత జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు సార్. మరి ఆ పాదయాత్రను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? చేయనే చూద్దాం. యాడికి వచ్చేది రాడంటారా? ఊరకట్ట ఆడ చెబుతారు, అప్పుడే ఒంటో బాగలేదు అది. ఆడ చెప్పపోతే ఒక్కడుండడు. అంతే అంటారా? లేదంటే కనుక ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ప్రజల తరపున పోరాటం చేస్తాను నేను సంవత్సరంన్నర తర్వాత వచ్చి అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు చేయొచ్చుగా. ఇప్పుడు సంవత్సరాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చుగా. 3 సంవత్సరాలు అంటే లాంగ్ పీరియడ్ అవుతుంది అంటున్నారు కదండి. లాంగ్ అయితే బాగా ఇంకా తిరగవచ్చు జనాలు బాగా. ట్యూషను బారు అయితే ఇంకా నాని చదువుతుందిగా బాగా. ఏంది వచ్చేది, ఏం చదువు? ఇంతకుముందు అమ్మ చెల్లెలో ఈ పొలిటీషియన్ సీనియర్లు అంతా ఎవడు ఒక్కళ్ళేడు. అదే సార్, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకో. రోజు డైలీ పండగ చేసుకుంటున్నారు.
ఇబ్బందులు లేరా? ఇబ్బందులా? అందరు పండగ అంటే ఇబ్బందులు అంటారండి మీరు? అదే సార్, ఆయన ఏమంటున్నారు, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, నా రాక్ కోసం ఎదురు చూస్తున్నారు అంటున్నాడు కదా. ఏది రప్ప కత్తులు ఇట్టడం ఇదే అందుక కత్తులు ఈ రప్ప గోలక ఏమి ఈ దరిద్రం ఏందనుకుంటున్నారు వస్తే. నిజం నేను చెప్పేది ఏదో అతని మీద యాంటీ అని కాదు, వస్తే ఈ దరిద్రం ఏందని జనం ఏడుతున్నారు. అంత వ్యతిరేకత ఉందంటారా? ఆయన గారు చెప్పినట్టు ఆ ఊళ్ళ పంచాయతీల్లో గ్రూపులు ఉంటాయిగా, అవును, ఆ గ్రూపులోడు వాడు ఊరకట ఏమంటారు, ఇంకేముండదు. సరే సార్, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయంటారా? అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? నోరు తెరిచి ప్రశ్నించే వాళ్ళకి రైట్ 1% కూడా యాక్షన్ తీసుకోవట్లా. 1% కూడా కూటమి ప్రభుత్వం 1% కూడా తీసుకోవట్లా. అదేం సార్ అంత మాట అంటారు? అంత మాటేదండి. రమేష్ని అన్యాయంగా అరెస్ట్ చేశారంట, ఆయన బయటకు వచ్చి సవాల్ ఇప్పుడు వాడు ఉన్నాడు, ఇప్పుడు వాడికి అట మాట్లాడకపోతే సాయంత్రం కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు వాడు చెబుతున్నాడా వాడు ఏమంటే చేసామని వాట్సాప్ గ్రూపుల్లో దొరికినాయా సంభాషణలో? అవును. మరి బ్యాంకులు ట్రాన్సాక్షన్ ఉన్నాయా? ఉన్నాయి. మరి ఇంకేంది? అంటే ఇంత జరిగినా కూడా ఏం జరగలేదని మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంటారు? ఇప్పుడు అది వాళ్ళకి అలవాటైంది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు అలవాటు అంటారు, అలవాటు అయిపోయింది. ఆ మెయిన్ వాళ్ళు 10 మంది అటు మాట్లాడకపోతే ఇక ఏంటంటే డౌన్ అవుతారు, అటు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆడున్నాడు బందరోడు, మరి వాడు పుట్టకైంది, వాడేంది, వాడు మాటలేంది, వాడు ఏంది, వాడు రెడ్ హ్యాండెడ్గా 1,70,000 డబ్బులు కట్టి అబ్బా బియ్యమని దోసి నీశానికి ఒక మాట మాట్లాడతాడు. ఆ పేరు నాని గారు మాట్లాడిందేనండి, తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి అసత్య ప్రచారాలు మాట్లాడతాడు. వాడు పైన చదివి మాట్లాడారు ఏదో అంటారు. ఆయనకు కూడా సీనియర్ నాయకుడు, వాడి డబ్బులు వస్తాయి నెలకి 20 లక్షలు అంట. ఏం సార్ ఆయనకి ఏం అవసరం సార్? ఏం అవసరం, డబ్బులు అండి. మంత్రి అండి, మంత్రి అయితే ఏముంది, డబ్బులే, అంతా డబ్బు మీద నడుపుతారు. డబ్బే అనుమానం అందులో. చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద వాతలు పెట్టాలి అసత్యాలు చెప్పినందుకు తిరుమల లడ్డు వ్యవహారంలో అంటున్నాడు కదా. మరి కఠినంగా మాట్లాడాలా, ఏదైనా పైనుంచి వచ్చే అంతే 100% అండి. పేమెంట్ లేకపోతే లేదు. అవును. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక కూటమి విచ్ఛిన్నం కాకపోతే గెలిచే అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి జీవితంలో గెలవడు అంటూ ఈ మధ్యకాలంలో అయ్యండి. పోయినసారి పొరపాటు పడ్డారు ఒకసారి జనం. ఇక్కడ ఇంజనీర్ చదివినోడు కూడా వాకింగ్లో తిరుగుతా ఎందుకు అటు ఓటేశారంటే ఆడ ఓట్లు రోజు పోతున్నాము, ఇక్కడ కొత్త ఓట్లు పెట్టారు, ఇప్పుడు చూద్దామని పోయారంట. ఈ ఓట్లు అంటే ఒక అర్ధగంటలో పోయేస్తాను తింటాం అయిపోద్ది, ఇది మరి 17 రోజులు పోయినాయి కంటే పొరపాటు పడండి ఒకసారి అన్నారు. ఇంజనీర్ చదివినోడు ఏం మాట్లాడతాం మనం, పొరపాటున ఓటేసారంట, అది దాని ఫలితం అనుభవించారంటారా? అనుభవించే ఒకడు ఎవడు చెప్పేటోడు కొట్టుకున్నాడు. మరి 2029 మళ్ళీ నాదే అంటున్నాడు కదా. అనకపోతే పరీక్ష తప్పుతాము, ఇప్పుడు పరీక్ష తప్పుతాం, వాడు మానుకోవట్లేదుగా, మళ్ళీ ట్రై చేసి రాస్తున్నాడుగా. సబ్జెక్ట్ ఉంటే 2వ సారి 3వ సారి పాస్ అవుతాడు, లేదనుకో 2-3 సార్లు పింటికి పోతాడు, బరిగొడు కాతాడు, అంతే. ఓకే సార్, ప్రాక్టికలే కదే. వెనక ఇంటర్ ఉంది, చదివితే 2వ సారి పాస్ అయితే మళ్ళీ రాసేవాళ్ళు, 2వ సారి కూడా తప్పితే బరిగొడు వ్యవసాయం చేసుకున్నాక. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే. అటు అనకపోలేదు జనాల్లో తిరిగితే కనుక ఆయన సాధించలేడంటారా? మరి పోలారతలను బాగా శమికి దండలేసి స్వాగతం పలుకుతారులే, బాగా చేశాడని ఏమని చెబుతాడు. నేను ఇప్పుడైనా మరి అతను ఎందుకు అటు మారాడో, పోయినసారి పొరపాటు పడ్డాం, ఇది తప్పులు జరిగినాయి, ఈసారి జరగవు, మాకు ఏంటంటే 4 ఓట్లు పడతాయి, ఈ రాపా టూ ఇవో ఈ చంద్రబాబుని ఎంత తిడితే అంత మైనస్ అయిపోతాడు.